వాళ్ళు నిరంతరము మాకు శ్రేయస్సు కల్పించుగాక. నాకు అనలేదాయన. మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలుపెట్టారో, ఎవరు వినడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగుగాక, వారందరికీ లక్ష్మీ పార్వతీ సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగుగాక, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుగాక. కాబట్టి మాకు అంటూ పురుషోత్తమ అంబుజభవ, పురుషోత్తముడు అన్న మాట శ్రీ మహావిష్ణువుది, మహాదేవుడు అన్న మాట పరమశివుడిది. పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు, అంబుజభవ అంటే కమలంలోంచి తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు. శ్రీకంధర శ్రేయసే, శ్రీకంధర అంటే శ్రీ అంటే విషం, కంధర అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు, కంఠమునందు హాలాహలమును పెట్టుకున్నటువంటి పరమశివుడు. శ్రేయసే మాకు సమస్త అభ్యున్నతులను కృపచేయుగాక. పరమేశ్వరుడు కంఠమునందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాల్ని రక్షించడానికి. తండ్రి కొడుకు కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని తన నెత్తి మీద వేసుకున్నట్టు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ లోకములకంతటికి తండ్రి కాబట్టి హాలాహలోత్పాదనము చేత లోకములన్నీ చల్లడిల్లితే తాను హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. కాబట్టి ఆ శ్రీకంధరుడైనటువంటి పరమశివుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణుడు, అంబుజభవుడైనటువంటి బ్రహ్మ మాకు శ్రేయస్సులను కూర్చుగాక.